దేశ ప్రయోజనాల కన్నా వ్యక్తిగత పంతాలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ముఖ్యమా? అతని మాట వినకపోతే టారిఫ్లు వేస్తారా? ప్రాణ స్నేహితుడిగా ఉన్న మోదీకి ఆయనకు ఎక్కడ చెడింది? దేనికైనా రెడీ, ట్రంప్ కు లొంగేది లేదంటున్న మోదీ మాటలను ఎలా అర్థం చేసుకోవాలి? అమెరికాకు వ్యతిరేకంగా చైనా, రష్యా, భారత్ ఒక్కటవుతాయా? ట్రంప్ టారిఫ్లపై మన ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. రష్యా చమురును కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై సుంకాలను రెట్టింపు చేసినా పట్టించుకోలేదు. తనకు రైతులు, భారతీయుల ప్రయోజనాలే ముఖ్యమని, ఎవరు బెదిరించినా, ఎన్ని టారిఫ్లు వేసినా వెనక్కి తగ్గేది లేదంటూ గట్టిగా సమాధానం చెప్పారు. దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ఎస్ స్వామినాథన్ జయంతి ఉత్సవాల్లో మాట్లాడారు ప్రధాని మోదీ. రైతులు, మత్స్యకారులు, పాడి పరిశ్రమ ప్రయోజనాలను కాపాడుతానని, ఆ విషయంలో ఎప్పటికీ రాజీ పడబోనన్నారు. हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है. भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा. और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं. मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है. అమెరికా ఉత్పత్తులకు భారత వ్యవసాయ మార్కెట్లను తెరవాలని, పాలు, వ్యవసాయ ఉత్పత్తులను అనుమతించాలని అమెరికా చాలా కాలం నుంచి కోరుతోంది. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారీ దిగుమతి సుంకాలుండటంతో మన దగ్గరకు వాటిని పంపించలేకపోతోంది. ఇది రాజకీయంగా సున్నితమైన అంశం కావడంతో వ్యవసాయ ఉత్పత్తులపై సుంకం మినహాయింపునకు భారత్ ససేమిరా అంది. గతంలోనూ ఈ విషయంపై ఇరు దేశాల మధ్య పలుమార్లు చర్చలు జరిగినా ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో మనపై సుంకాలను అమెరికా రెట్టింపు చేసింది. It's only been 8 hours, so let's see what happens over the next. You're going to see a lot more. So this is a taste of You're going to see a lot more. You're going to see so much secondary sanctions. Yes, ma'am. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తిగత అక్కస్తోనే మన దేశంపై టారిఫ్లు 50% వరకు పెంచారన్న వాదన వినిపిస్తోంది. ట్రంప్ నోబెల్ బహుమతికి టార్గెట్ చేశారు. దీనికి భారత్ జీ హుజూర్ అనలేదు. పైగా ఆపరేషన్ సింధూర్ ఆపడంలో తమపై ఎలాంటి ఒత్తిడి లేదని మన ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. దీంతో ట్రంప్ నోబెల్ లక్ష్యం నెరవేరేలా లేదు. అందుకే ఇండియన్స్ అంటే మండిపడుతున్నారు. అంతేకాదు, ట్రంప్ కుటుంబం పాక్ సాయంతో క్రిప్టో వ్యాపారంలోకి దిగడంతో పాక్తో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఆ దేశంలో చమురు అన్వేషణకు అమెరికా సంస్థలను ప్రోత్సహిస్తానని, భవిష్యత్తులో భారత్ కూడా పాక్ నుంచి చమురు కొనే పరిస్థితి వస్తుందేమో అని కవ్వింపు ప్రకటనలు చేయడం దీనిలోని భాగమే. భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని ట్రంప్ ఆపారని, ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని ఇప్పటికే పాక్ ప్రకటించి ఆయన మనసు దోచుకుంది. ట్రంప్ అడుగులకు భారత్ మాత్రం అడుగులొత్తడం లేదు. అగ్ర రాజ్యాధిపతిని అన్న అహంకారంతో వ్యవహరిస్తున్నారు ట్రంప్. ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక ఆయన్ను ప్రశంసించిన నేతల్లో ఒకరు మోదీ. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని 2030 నాటికల్లా రెట్టింపు చేసి $500 బిలియన్ చేర్చాలి అనే లక్ష్యాన్ని పెట్టుకున్నందుకు ఆయన మోదీని గొప్ప మిత్రునిగా అభివర్ణించారు. 6 నెలలు గడవకు ముందే ట్రంప్, మోదీ దాదాపు శత్రువులుగా మారిపోయారు. వ్యాపార లక్ష్యం నీరుగారింది. బ్రిక్స్ కూటమిపై మరో 10% సుంకాలు వేస్తానంటూ ట్రంప్ బెదిరిస్తున్నారు. కిందటి వారం ట్రంప్ భారత్ను డెడ్ ఎకానమీగా అభివర్ణించారు. నిజానికి బ్రిక్స్ కూటమిలో చురుగ్గా ఉన్న భారత్ ప్రత్యేక కరెన్సీకి మద్దతు తెలిపితే డాలర్ ప్రభావం తగ్గిపోతుంది అనేది ట్రంప్ ఆందోళన. మనల్ని బెదిరిస్తా మన మీద 25% టారిఫ్లు రష్యాతో వ్యాపారం చేస్తున్నందుకు వేసి, రెండో పక్కన పాకిస్తాన్తో ఒప్పందం కుదిరింది అనేది, పాకిస్తాన్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవటం, టారిఫ్ల ఒప్పందం. అలాగే ఏంటంటే పాకిస్తాన్ని పొగుడుతూ ఉండటం. రెండో పక్కన మన మీద టారిఫ్లు విధిస్తా
అంతిమంగా భారతదేశాన్ని అవమానపరిచే విధంగా మేము పాకిస్తాన్తో చమురు ఒప్పందం చేసుకుంటున్నాం, చమురు వికృతమైనటువంటి ఆలోచనలుగా ఉన్నాయి. దీనికి కారణం ఒకటే కనపడుతుంది మనకి. భారతదేశం అయితే, భారతీయ నాయకులైతే ట్రంప్ను పొగట్టల్లా, రెండో పక్కన పాకిస్తాన్ మాత్రం ట్రంప్ని ఒక రకంగా పొగడటం, రెండో పక్కన ఏంటంటే ట్రంప్కి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని కూడా పాకిస్తాన్ నాయకులు మాట్లాడారు. మధ్యలో ట్రంప్ వచ్చి నేను యుద్ధాన్ని ఆపాను, నేనే ఆపాను యుద్ధాన్ని అని చెప్పడం దగ్గర భారతదేశం దాని అభ్యంతరం చెప్పింది. పాకిస్తాన్ మాత్రం ట్రంప్ చెప్పడం వల్ల ఆగినట్లుగా, ఆ యుద్ధం ఆగినట్లుగా ఇంప్రెషన్ ఇచ్చింది. దీంతో ఏంటంటే ట్రంప్ ఈగో సాటిస్ఫై అవుతుంది పాకిస్తాన్ విషయంలో. భారతదేశం తనకి అడ్డంగా మారింది, తను ఏదంటే అది కాదంటుంది అన్నట్లుగా ఒక రకమైనటువంటి ఈగో హర్ట్ అవుతున్నటువంటి ధోరణి తప్పితే అమెరికా ప్రయోజనాలను కూడా ఆఖరికి ట్రంప్ సరిగ్గా చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా లేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన ఖరారు అవ్వడం కూడా ట్రంప్ ఆగ్రహానికి మరో కారణం. గాల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు వెళ్లనున్నారు. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఈ నెల 31న చైనా వెళ్లనున్నారు. మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో చర్చలు జరిపే ఛాన్స్ ఉంది. ఇండియా, చైనా, రష్యా కలిసి బ్రిక్స్ పేరుతో కొత్త కరెన్సీ తీసుకొస్తే డాలర్ పని మటాష్ అవుతుంది అన్నది ట్రంప్ ఆందోళన. అందుకే డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేసేందుకు ఎవరు ప్రయత్నించినా ఊరుకోబోనని పదే పదే హెచ్చరిస్తున్నారు ట్రంప్. అయితే ట్రంప్ హెచ్చరికలకు చైనా, రష్యా, భారత్ ఏమాత్రం భయపట్టలేదు, చూసుకుందాంలే అనేలా వ్యవహరిస్తున్నాయి. త్వరలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం భారత్లో పర్యటించనున్నారు. తేదీలు ఖరారు చేయాల్సి ఉందని రష్యా పర్యటనలో ఉన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. ఈ నేపథ్యంలో పుతిన్ భారత్ వస్తూ ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.